ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఎగ్జిట్ పోల్ సంస్థలు ఇచ్చిన రిజల్ట్స్లో ఎంత కాంట్రడిక్షన్ ఉందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. ముందుగా టీడీపీకి అనుకూలంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు, ఆ సంస్థల పేర్లు చూసినట్టయితే రైజ్ అనే సంస్థ టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది 113 సీట్లతో. అలానే జనగలం, చాణక్య స్ట్రాటజీస్, పయనీర్, పీపుల్స్ పల్స్, కేకే సర్వేస్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తాయని చెప్పిన సర్వే సంస్థలు. ఇండియా టుడే కూడా రీసెంట్గా నిన్న ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే కూడా ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి నిన్న వాళ్ళ సర్వే బయటపెట్టారు. ఇక వైసీపీకి అనుకూలంగా వచ్చిన రిజల్ట్స్ చూసినట్టయితే టైమ్స్ నౌ, ఈటీజీ, ఆరా మస్తాన్, పార్థ చాణక్య, రేస్, ఆపరేషన్ చాణక్య, పోల్ స్ట్రాటజీ, అగ్నివీర్, పోల్ ల్యాబొరేటరీ, జన్మత్ పోల్స్, సిపిఎస్ సర్వే, ఆత్మసాక్షి ఇవన్నీ కూడా ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తాయని చెప్పి ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్. సో ఓవరాల్గా ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే విభజించబడ్డాయి. కొన్ని సంస్థలేమో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి, కొన్ని సంస్థలేమో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి. సో ఇప్పుడు పరిణామం ఎలా ఉందంటే ప్రజలు ఏ ఎగ్జిట్ పోల్ నామాలో అర్థం కావట్లేదు. చివరికి ఎంతో క్రెడిబిలిటీ సాధించిన ఆరా మస్తాన్ సర్వే కూడా నిజమా కాదా అనే సందేహంలో అయితే చాలా మంది ప్రజలు ఉన్నారు. నువ్వు గతంలో ఆరా మస్తాన్ ఇంటర్వ్యూ చేసావు, ఆయన ఏ రకంగా శాంపుల్స్ సేకరిస్తారు, ఆయన సెఫాలజీ యొక్క హిస్టరీ కూడా నీకు తెలుసు. దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. కార్తిక్, మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్ చర్చించే ముందు మనం తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ వెళ్ళినట్లయితే ఆరా మస్తాన్ గారు అప్పుడైతే తెలంగాణ ఎలక్షన్ పోలింగ్ తర్వాత సాయంత్రం అయితే ఫలితాలు అయితే ప్రకటించారు, ఎగ్జిట్ పోల్స్ అనొచ్చు. సో అక్కడ ఆయన అంచనా వేసిన విధంగానే తెలంగాణలో అయితే ఫలితాలు వచ్చాయి. సో ముఖ్యంగా మనం కామారెడ్డికి సంబంధించి కూడా అక్కడ కేసీఆర్ పోటీ చేశారు, రేవంత్ రెడ్డి పోటీ చేశారు, అలాగే బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. సో అక్కడ ఆరా మస్తాన్ సర్వే చేసి అయితే అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి తేల్చి చెప్పాడు. సో అది నిజమైంది. అలాగే కరీంనగర్ సంబంధించి అక్కడ బండి సంజయ్ స్వల్ప తేడాతో ఓడిపోతారని చెప్పాడు, అది కూడా నిజమైంది. సో దాదాపుగా ఆయన తెలంగాణ ఎన్నికల పట్ల ఆయన వేసిన అంచనా, ఆయన సర్వే అయితే అక్షరాలు నిజమైందని మనం చెప్పుకోవచ్చు. సో తాజాగా ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే, ఏపీ విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అయితే ఆరా మస్తాన్ అయితే తెలిపారు. సో మనం దీని గురించి చర్చించినట్లయితే ముందుగా వైసీపీకి ఆరా, అలాగే టైమ్స్ నౌ, ఈజీటీ. సో ఇవి ప్రముఖంగా మనం చర్చించుకోవాల్సిన సర్వే సంస్థలు. సో టైమ్స్ నౌ అండ్ ఆరా, ఎందుకంటే ఇవి గతంలో కూడా సర్వేలు చేశాయి, చాలా సందర్భంలో ఈ సర్వేలు నిజమయ్యాయి. సో మనం మాట్లాడుకున్నట్లయితే అటు ఇండియా టుడే, యాక్సిస్ కూడా సేమ్ చాలా సందర్భాల్లో వాళ్ళు చేసిన సర్వే కూడా కరెక్ట్ అయింది. సో ఈ సందర్భంలో ఎవరిది కరెక్టు ఎవరిది రాంగ్ అనేది ప్రజలు తేల్చుకోలేకపోతున్నారు. సో మనం కూడా దీనిపై మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే వీటి క్రెడిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇండియా టుడే యాక్సిస్కు క్రెడిబిలిటీ ఉంది, అలాగే ఆరా మస్తాన్ ఆరా సంస్థ కూడా క్రెడిబిలిటీ ఉంది, టైమ్స్ నౌ, ఈజీటీ కూడా క్రెడిబిలిటీ ఉంది. అంటే గతంలో చాలా సందర్భాలు నిజమయ్యాయి, కొన్ని సందర్భాల్లో కూడా రాంగ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం ఫలితాలు వచ్చిన తర్వాతే మనం ఏదనేది చెప్పుకోవాలి. కానీ ఆరా మస్తాన్ ఏం చెప్తున్నాడంటే, తను అంచనా వేసింది నిజం కాకపోతే వచ్చే 5 సంవత్సరాలు నేను మీకు కనిపించానని ఒక ఛాలెంజ్ అయితే విసిరారు. సో దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే ఆయన చాలా జాగ్రత్తతో ఈ సర్వే చేసినట్లయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే నేను గమనించాను, ఆయనతో మాట్లాడినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేస్తాం సార్, ఎందుకంటే ఇది క్రెడిబిలిటీకి సంబంధించి, అంటే ఆ సంస్థ క్రెడిబిలిటీకి సంబంధించిన విషయం. ఒక్కసారి తప్పైతే దాని తర్వాత నమ్మరు ఎవరు కూడా. సో ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తగా చేసినట్లు కూడా చెప్పారు. నేను చాలా చోట్ల గమనించాను. ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళే ప్రజలు కావచ్చు, బెంగళూరు నుంచి ఏపీకి వెళ్ళే ప్రజలు కావచ్చు, చెన్నై నుంచి ఏపీకి వెళ్ళే ప్రజలు కావచ్చు. సో వెళ్ళే ప్రజలు టోల్గేట్ల వద్ద తమ సంస్థ యొక్క ఉద్యోగులను ఉంచి వెళ్తున్న వారి యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్లు నాకు తెలిసింది. సో ఇంత చాలా పర్ఫెక్ట్గా కూడా ముందుగా, అంటే ఎలక్షన్ ముందుగా సర్వే చేశారు, ఎలక్షన్ తర్వాత సర్వే చేశారు, అవన్నిటిని క్రోడీకరించి ఆయన ఫలితాలు అయితే వెల్లడించారు. ముఖ్యంగా లేడీకి సంబంధించి 56%, అంటే 50 నుంచి 55% మంది మహిళలు వైసీపీకి సపోర్ట్ ఉన్నారని, అలాగే పురుషులు టీడీపీకి సపోర్ట్ ఉన్నారని చెప్పేసి కూడా ఆరా మస్తాన్ చెప్పారు. అదే సమయంలో కొన్ని సంక్షేమ పథకాలు, అంటే రూరల్లో వైసీపీకి ఎక్కువ పట్టున్న నేపథ్యంలో రూరల్లో వైసీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని, అలాగే అర్బన్లో వైసీపీకి తక్కువ ఓట్లు వచ్చాయని కూడా చెప్పారు. అయితే రూరల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైందని చెప్పేసి దాని ప్రకారమే తన అంచనా వేస్తున్నట్లు కూడా చెప్పారు. సో ఆయన చెప్తున్నట్లు ఆయన స్టాటిస్టిక్స్ని బట్టి చూస్తే మనకు ఆయన చెప్పేది ఒక విధంగా కరెక్టే అనిపిస్తున్నప్పటికీ కూడా మిగతా సంస్థలు కూడా కూటమికి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇలా మనం చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే కొన్ని సర్వే సంస్థలు
సంస్థలు కూడా ఎంపీ స్థానాలు కూటమికి ఎక్కువ వస్తాయి, అసెంబ్లీ స్థానాలు వైసీపీకి ఎక్కువ వస్తాయని కూడా 1-2 ఇచ్చినట్టు చూస్తున్నాం. సో క్రాస్ ఓటింగ్ కూడా జరిగినట్లయితే మనకు అనిపిస్తుంది కార్తిక్. అయితే ఈ నేపథ్యంలో ఒక ప్రస్తావన తీసుకురావాలి. రాజ్దీప్ సర్దేశాయ్ మీ అందరికీ తెలుసు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఇండియా టుడే మయాస్కి సర్వే చూసి ఏమన్నారంటే, అదేంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా వచ్చాయి, నేను గ్రౌండ్లో తిరిగాను, ఆంధ్రప్రదేశ్లో నేను వర్క్ చేశాను, అక్కడ నాకు వచ్చిన పబ్లిక్ పల్స్ ఏంటంటే వైసీపీకి ఎక్కువ స్థానాలు వస్తున్నాయి, వైసీపీ గెలవబోతుందని చెప్పి నా దగ్గర ఉన్న ఇన్ఫో, కానీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏంటి దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఆయన షాక్ అయ్యారు కింద. అయితే ఈసారి ఏపీ ఎలక్షన్ చాలా టఫ్ ఫైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎవరు గెలిచినా కూడా చాలా 10 నుంచి 15 సీట్ల డిఫరెన్స్తోనే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా ముందస్తు వ్యూహంతో అయితే ముందుకెళ్లారు. ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తు కుదుర్చుకోవడం, ఆ తర్వాత తమకు ఈ బలం సరిపోదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సపోర్ట్ అయితే తమకు రాష్ట్రంలో కాస్త సానుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో కూడా చర్చించి పొత్తు కుదుర్చుకోవడం. సో 3 పార్టీలు కూడా కలిసి ముందుకు వెళ్ళడం, ముఖ్యంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఏపీలో చాలా టగ్ ఆఫ్ వార్గా, అంటే నువ్వా నేనా అన్నట్లుగా ఫైట్ జరిగినట్లుగా మనకు అనిపిస్తుంది కార్తిక్. సో రేపు ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఫలితాల్లో మనకు రేపు ఉదయం 11 కానీ 12 గంటల లోపు మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. సో ఏ సర్వే నిజం అనేది రేపు తేలుతుంది. ఇప్పటి వరకే అయితే మనం ఏ సర్వే నిజం అని కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కార్తిక్. థ్యాంక్ యూ శ్రీనివాస్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఏపీలో కూటమి అనుసరించిన వ్యూహం ఏదైతే ఉందో అది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిందని చెప్పి జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వీళ్ళు ఏదైతే అనుసరించారో వ్యూహాన్ని అది ఇండియా కూటమి కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి చాలామంది సూచిస్తున్నారు. ఇండియా కూటమికి ఏపీలో పవన్ కళ్యాణ్ టీడీపీ అనుసరించిన వ్యూహాన్ని ఇండియా కూటమి కూడా అవలంబిస్తే ఒకే త్రాటిపై ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగ్ ఎలాగా మిస్ కాకుండా వాళ్ళ పడుతుందో వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వాళ్ళు నొక్కి వక్కానేస్తారు. సో ఇది ఇలా ఉంచితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అందరూ చూశారు, ఒక అవగాహనకు వచ్చారు. రేపు పూర్తి ఫలితాలు చూసిన తర్వాత ఏ సంస్థకి క్రెడిబిలిటీ వస్తుంది, ఏ సంస్థ క్రెడిబిలిటీ కోల్పోతుంది అనేది రేపు అందరికీ కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. దీనిపై ఎగ్జిట్ పోల్స్పై ఇది వన్ ఇండియా అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.